సమర్థ రామదాస విజయం 11వ అధ్యాయం 2వ భాగం పార్ట్ 2. లంకలో ఉన్నవి తెల్ల కలువలు. హనుమంతుని అభ్యంతరం. శ్రీరామనవమి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు పెద్దగా వేసిన చలువ పందిళ్ళ మధ్యలో శ్రీరాముల వారిని ఉంచి పూజించటానికి చక్కని మంటపంను అలంకరింపచేశారు. శ్రీరామనవమి ఉత్సవాల ప్రారంభం రోజున సమర్థుల వారు సీతారామ విగ్రహములను బ్రాహ్మణులు వేదమంత్ర ఘోష చేయుచుండగా ఆ మంటపంలో స్థాపన చేశారు. అత్యంత వైభవంగా స్వామివారిని అలంకరింపజేసి పూజా కార్యక్రమములను స్వయంగా నిర్వర్తించారు. హనుమంతుల వారి ఆజ్ఞ ప్రకారం రామాయణం చెప్పటం ప్రారంభించారు. ఈ సత్సంగము ఉదయం సాయంకాలంలో చెప్పసాగినారు. కథ రామాయణంలోని అతి సుందరం ఆహ్లాదకరం అయిన సుందరాకాండ చెబుతున్నారు. ఒకరోజు సాయంకాలం సమయంలో కథలో హనుమంతుల వారు లంకలో అన్ని ప్రదేశంలో సీతమ్మ జాడకై వెతికి అశోకవనం చేరినారు. ఒక వృక్షం మీద కూర్చొని సీతమ్మ వారిని చూచినారు. అచట చెట్టు క్రింద చక్కటి కొలను కలదు. అందులో తెల్లని కలువ పూలు ఆహ్లాదకరంగా ఉన్నాయి అని చెప్పుచుండగా బ్రాహ్మణ వేషంలో కూర్చుని కథ వింటూ ఉన్న హనుమంతుల వారు కలువపూలు తెల్లగా కాదు ఎర్రగా ఉన్నాయి అన్నారు. కాదు తెల్లగానే ఉన్నాయి అన్నారు సమర్థుల వారు. ఆ వాదనను విన్న భక్తులు ఆగ్రహంతో కథాశ్రవణం మధ్యలో ఏమిటయ్యా నీ వాదన అని గట్టిగా గద్దించారు. ఆంజనేయుల వారికి కోపం వచ్చింది. ఆయన మౌనంగా ఉండిపోయారు. సమర్థుల వారు కథను కొంచెం ముందుకు సాగించి ఆనాటి సత్సంగాన్ని ముగించారు. తెల్లవారింది. సమర్థుల వారు ఒంటరిగా స్నాన సంధ్యలు చేసుకుని చుండగా హనుమంతుల వారు వచ్చి, ఏమిటి రామదాస, రాత్రి నీవు చెప్పిన కథ తప్పు అని కోపంగా చూడసాగారు. సమర్థుల వారు, మహాత్మా కథ చెప్పింది నేను కాదయ్యా, సాక్షాత్ రాముల వారు, అందులో తప్పులు ఎందుకుంటాయి అన్నారు. హనుమాన్, నేను స్వయంగా చూసినాను, అయినా కాదంటున్నావు. రా బయలుదేరు, నువ్వు లంకకు తీసుకెళ్తాను, నీవే స్వయంగా చూద్దువు కానీ అన్నారు. సమర్థుల వారు చేతులు జోడించి, మహాత్మా మీ ఆజ్ఞను తప్పక పాటించవలసినదే, కానీ నేను ఇక్కడ నుండి మీతో వస్తే రామాదుల పూజకు ఆటంకం కలుగుతుంది, తర్వాత వెళ్దాములే అన్నాడు. హనుమంతుల వారు, నేను ఇప్పుడే లంకకు వెళ్ళి సాయంకాలం పూజా సమయానికి ఆ ఎర్రని కలువలు తెస్తాను అని బయలుదేరి వెళ్ళిపోయారు. హనుమాన్కు సందేహ నివృత్తి. అతి శీఘ్రంగా లంకానగరం చేరి అశోకవనంలో ఆ కొలనులోనికి వెళ్ళి చూడగా కలువ పూలు తెల్లగానే ఉన్నాయి. ఆశ్చర్యంతో సందేహం తీర్చుకోవటానికి విభీషణుడి దగ్గరకు వెళ్ళాడు. విభీషణుల వారు హనుమంతుల వారిని చూస్తూనే ఆనందంతో కౌగిలించుకొని ఉచిత ఆసనమును చూపించి, మహానుభావ, ఆశ్చర్యంగా ఉంది, ఎంత కాలానికి తమ దర్శనమైంది అని చేతులు జోడించి నమస్కరించాడు. హనుమంతుల వారు, విభీషణ, నేను ఆనాడు అశోకవనంలోని కొలనులోని ఎర్రని కలువ పూలను చూచినాను, కానీ అవి ఇప్పుడు తెల్లగా ఉన్నాయి. అవి తెల్లగా ఉన్నాయని రామాయణ కథ చెప్పుచున్న రామదాసుల వారు చెప్పినారు. కాదు, ఎరుపని నేను వాదించినాను. నా వాదనను నిజం చేసుకుందామని ఆ పూలను తీసుకుందామని వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే ఆయన చెప్పినట్లుగానే తెల్లగా ఉన్నాయి. ఈ మార్పునకు కారణమేమి అని అడిగినారు. విభీషణుల వారు చిరునవ్వు నవ్వుతూ, హనుమా, నీవు ఆనాడు చాలా క్రోధావేశములతో ఉన్నావు. ఎరుపెక్కిన నీ కళ్ళకు ఆ తెల్లని కలువలు ఎర్రగా గోచరించాయి. అప్పుడు ఇప్పుడు కూడా అవి తెల్లనివే అని పూర్వం మహాత్ములైన వారిని ఎందరినో దర్శించాను. ఇచ్చట లంకలోనున్న కలువ పువ్వులను గురించి అంత చక్కగా చెప్పిన ఆ మహాత్ముని చూడాలని ఉంది అని తెలుపగా హనుమంతుల వారు వెనుక కలువలు ఎర్రగా గోచరించిన సన్నివేశమును గుర్తు తెచ్చుకొని మందహాసం చేస్తూ, విభీషణ, ఒక్కసారి ఆ రామదాస స్వామిని తీసుకుని వచ్చేదనులే అని పలికి సెలవు పుచ్చుకొని తిరిగి రామనవమి ఉత్సవాలు జరుగుచున్న గోదావరి తీరం చేరినారు. రామదాసుని చేరి, నాయనా, నీవు చెప్పినదే నిజం అని తెలిపి అంతర్ధానమయ్యాడు. శ్రీరామనవమి ఉత్సవములు ముగిసినవి. శ్రీ స్వామి సమర్థులు ఇక తీర్థయాత్ర ప్రారంభింపదలిచి బయలుదేరినారు. విద్యాసాగర, మహాత్ములు ఒక నిర్దిష్టమైన ప్రణాళికను ఎంచుకొని తమ అవతార కార్యములను నెరవేర్చుకుంటారు.
శ్రీ సమర్థ రామదాస స్వామి కూడా శ్రీరాముని ఆదేశాన్ని అమలు చేయుటకు దేశ కాల పరిస్థితులను తెలుసుకొని దానికి అనుగుణంగా తన ప్రణాళికను ప్రారంభించారు. మునుముందు మనం శ్రీ సమర్థ రామదాస స్వామి యాత్రా విశేషాలను, వారి లీలలను తెలుసుకుందాం అని చేతులు జోడించి విద్యాసాగరుడును చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అను మంత్రాన్ని గురు శిష్యులిద్దరూ ముమ్మారు ఉచ్చరించారు. విద్యాసాగరుడు ఇలా ప్రశ్నించాడు, గురుదేవా, శ్రీ సమర్థులకు దైవకృప అపారంగా ఉండినందుననే కదా రామాయణ ప్రవచనంలో కొంచెం కూడా పొరపాటు లేకుండా చేయగలిగారు. వారి శక్తి సామర్థ్యములను వినియోగించి దేవతలనే మెప్పించినారు. తీర్థయాత్రలలో ఏ ఏ తీర్థములను సేవించినారో వారిపై ఆయా దైవాల ఆశీస్సులు ఎలా ప్రసరింపబడినాయో వినాలని చాలా ఉత్సాహంగా ఉంది స్వామి అంటూ ప్రార్థించాడు. శ్రీ నిత్యానందులు ఇలా ప్రారంభించారు, విద్యాసాగరా, నీవు ఉత్తమ శ్రోతవు కావుననే ఇంత జిజ్ఞాసతో శ్రవణం చేస్తున్నావు అనగానే విద్యాసాగరుడు, మహాత్మా, ఏమిటి ఉత్తమ శ్రోతనా? అంటే శ్రోతలలో కూడా ఉత్తముడు అధముడు ఉన్నారా? చాలా ఆశ్చర్యకరంగా ఉన్నదే. సద్గురునాథ, మీ నుండి అనేకమైన నిగూఢ విషయములు వింటున్నాను. చాలా ఆనందం కలుగుచున్నది. నా సాధన జిజ్ఞాస మీ విషయ వివరణల ద్వారా ఎంతో అభివృద్ధి పొందుచున్నది. ధన్యుడిని తండ్రి అని నమస్కరించి, ఉత్తముడైన శ్రోత అనగానేమో పూర్తిగా వివరించి తెలపండి స్వామి అని కోరినాడు. శ్రోతలు 4 విధములు. చిరునవ్వులు చిందిస్తూ నిత్యానందులు ఇలా చెప్పసాగారు, చిరంజీవి, శ్రోతలు 4 రకాలుగా ఉంటారు. మొదటిది ఉత్తమ, మధ్యమ, అధమ, అధమాధమ అని 4 విధాలు. మొదటిది శ్రద్ధాభక్తితో, జిజ్ఞాసతో, ఆతురతతో ఏకాగ్ర మనస్కుడై విషయమును పూర్తిగా అవగతం చేసుకొనుచు శ్రవణం చేయువాడు ఉత్తమ శ్రోత. 2, వానికి శ్రద్ధాభక్తితో విషయం తెలుసుకోవాలనే ఆసక్తి ఉంటుంది, కానీ వాని మనసు ఏకాగ్రత నొందక అటునిటు చరించుచుండగా శ్రవణం చేయు వానిని మధ్యమ శ్రోత అంటారు. 3, వీనికి శ్రద్ధాభక్తి ఉంటుంది, అంతా విన్నట్లే ఉంటుంది, అందరిలో స్పందన పొందుతుంటాడు, కానీ వాని సకల ఇంద్రియములు పూర్తి స్వేచ్ఛగా తిరుగుతుంటాయి. అందువలన వాడు వినుచు కూడా వినకనే ఉంటాడు. వానిని అధమ శ్రోత అంటారు. సభలో ఉండి కేవలం శరీరంతో అచ్చట కూర్చుని మనసుతో లోక సంచారం చేయుచూ ఉన్న వానిని శవాకారుడు అంటారు. వీడు పూర్తిగా ఏమీ శ్రవణం చేయని వాడు, అందుచే అధమాధమ శ్రోత అంటారు. అనగా విద్యాసాగరుడు, గురుదేవా, ఈ విషయంను మరికొంచెం వివరంగా తెలియచేయండి అని కోరగా నిత్యానందుల వారు ఈ విధంగా తెలియచేశారు, నాయన, ఉత్తమ శ్రోత అనగా పూర్తి ఏకాగ్రతతో శ్రవణం చేయువాడు అని అర్థం. ఏకాగ్రత అనగా పంచ జ్ఞానేంద్రియములను మనస్సు యొక్క ఆధీనంలో ఉంచి ఏకముఖంగా శ్రవణేంద్రియము ద్వారా వచ్చు విషయ జ్ఞానమును గ్రహించుకొనుట. దానికి తోడు పంచకర్మేంద్రియములను నిరోధించి, అనగా అవి చేయు పనులను ఆపి ఒకే ఆసనమునందు కూర్చుండి తదేక ధ్యానంతో శ్రవణం చేయుటయే పూర్ణ ఏకాగ్రత అని శాస్త్రములు తెలిపినవి. అట్లు ఏకాగ్రతతో విన్న విషయమును హృదయం నందు నిక్షిప్తమగును. జీవితంలో ఎప్పుడు అవసరమైనా అది జ్ఞప్తికి వచ్చి తవ్విధంగా మనలను సంస్కరించి ధర్మ మార్గ ప్రవర్తకునిగా చేయును, ఇతరులకు బోధించుటకును ఉపయోగపడును. వినిన విషయములను అనుభవంతో మనోన్మథనము గావించి, అనగా పెరుగు చిలికి వెన్న తీయునట్లు అత్యద్భుత ఫలితములను ఆవిష్కరింపజేయువాడు ఉత్తమ శ్రోత అనబడును. మరి ఒక శ్రోత ఒక విషయమును వినుటతోనే తాను అంతకుముందు విని గడించిన పరిజ్ఞానముతో దీనిని పోల్చుకుంటూ ఇది నిజమా, అది నిజమా, ఇది సమంజసమా లేక అసమంజసమా అనుకుంటూ ఆలోచనలతో కొట్టుమిట్టాడుచు వినవలసిన దానిని పూర్తిగా వినడు. మొదట విన్నదే గాని చివరి వరకు అదే స్థానంలో ఉన్న చెవి నుండి వేగంగా బయటి శబ్దంలోనికి వస్తున్నా అవి ఏమీ వినబడవు. అతని మనసు వానిని స్వీకరించదు. కొద్దిపాటి విషయాన్ని వింటాడు, ఎక్కువ భాగాన్ని వదిలివేస్తాడు. ఇటువంటి శ్రోతనే మధ్యమ శ్రోత అంటారు.
3. ఇంకొక తరగతికి చెందిన వాడు ఉన్నాడు. వాడు చెవులతో వింటుంటాడు, కళ్ళతో వేరేదో చూస్తుంటాడు. మిగిలిన జ్ఞానేంద్రియంలో మనసు కూడా వాని పనులను చేయుచుండును. ఆ స్థితిలో అతడు శ్రవణం చేసిన విషయములు వాని మనసులో ప్రవేశించును. కొన్ని విషయములు అక్కడ నిల్చును, కొన్ని నిలువవు. అదే మనసులో ఆలోచనలు లేకున్నా ఎడల 1-2 విషయాలు మాత్రమే నిల్చును. 4 జ్ఞానేంద్రియములు ఇతర కార్యములు చేయుచుండగా మనసు శ్రవణేంద్రియముల ద్వారా వచ్చు విషయమును పూర్తిగా గ్రహించనేరక విడిచిపెట్టును. అటువంటి శ్రోత అధముడని చెప్పబడినది. అతడు శ్రవణం చేసి కూడా ఏమాత్రం తెలుసుకొనలేని వాడై విన్నట్లుండును, కానీ వినని వాని క్రిందే పరిగణింపబడును. పంచ కర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, మనసు అన్నీయు వాని పనులని చేయుచుండగా శ్రవణము చేయు వాని యొక్క స్థితిని శవాకార స్థితి అంటారు. అందువలన విన్నది విన్నట్లు బయటికే పోవును, మనసుకు ఎక్కనే ఎక్కదు. వాడు శ్రవణం చేసినా చేయని వాని క్రిందనే పరిగణింపబడును. ఇటువంటి శ్రోతను అధమాధమ శ్రోత అంటారు. అందువలన శ్రవణం చేయనప్పుడు తగు జాగ్రత్తగా విషయంలో గ్రహించవలెను. గ్రహించిన విషయంలో మననం చేయవలెను. అట్లు మననం చేయనప్పుడు ఏదేని సందేహం వచ్చినచో వానిని తీర్చుకొని ప్రయత్నించవలెను. పూర్తిగా నిస్సందేహ స్థితిలో నిలవగలిగిన ఫలితం త్వరగా లభించును. దానినే నిధిధ్యాసం అందురు. సాధకులు శ్రవణ మనన నిధిధ్యాసం అవలంబించి బ్రహ్మజ్ఞానంలో పొందవలసి ఉన్నది. కావున దీనికి తొలి లక్షణమే శ్రవణం. నవవిధ భక్తులలో కూడా తొలి మెట్టు శ్రవణమే అని తెలుపగా విద్యాసాగరుడు స్వామి ఉత్తమ అధమ శ్రోతలైన కొందరు పురాణ పురుషులను తెలపండి అని కోరారు. అప్పుడు నిత్యానందుల వారు, నాయనా, శ్రవణం ద్వారా జ్ఞానులైన ముముక్షువులెందరో కలరు. ఉత్తమ శ్రోతలలో పార్వతి, ఆంజనేయుడు, గరుడు, అర్జునుడు, పరీక్షిత్తు, ధర్మరాజు మున్నగు వారెందరో కలరు. శివుడు చెప్పగా పార్వతి రామాయణము శ్రవణం చేసినది. ఆ రామాయణం ఎవరు గానం చేసినా ఆంజనేయుడు శ్రవణం చేస్తాడు. కాకభూషుండు చెప్పగా గరుడు రామతత్వంను కృష్ణుడు బోధించగా, అర్జునుడు భగవద్గీతను, భీష్ముడు బోధించగా, ధర్మరాజు రాజనీతిని, శుకమహర్షి బోధించగా, పరీక్షిత్తు శ్రీమద్భాగవతమును శ్రవణం చేసి ఉత్తమ శ్రోతలై తరించినారు. శ్రవణం చేసి కూడా చేయని వారు ధృతరాష్ట్రుడు, దుర్యోధనుడు. సంజయుడు చెప్పగా భగవద్గీతను, భారత యుద్ధాన్ని శ్రవణం చేసిన ధృతరాష్ట్రుడును, భీష్ముడు తెలుపగా రాజనీతిని, ధర్మ మార్గాన్ని శ్రవణం చేసిన దుర్యోధనుడు అధమాధమ శ్రోతలై నశించిరి అని నిత్యానందులు తెలుపగా విద్యాసాగరుడు ఆనందంతో, స్వామి, తర్వాత సమర్థ స్వామి కథను తెలియచేయండి అని కోరాను. నిత్యానందుల వారు, విద్యాసాగర, ముందు కథలో స్వామి తీర్థయాత్రలకు బయలుదేరినారని తెలుసుకున్నాం కదా. శ్రీ స్వామివారి యాత్రలలోని అద్భుత విషయాలను, లీలలను ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నాం అని చెప్పుచూ కనులు మూసుకొని చేతులు జోడించి శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ అని ప్రార్థించి ఆ తర్వాత కథను చెప్పసాగెను. జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపమున శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 11వ అధ్యాయం సంపూర్ణం. ఓం శాంతి శాంతి శాంతి.